హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చినాస్ నెస్ట్. సో ఇదైతే వినాయక చవితి ముందు రోజు వ్లాగ్ అనమాట. ప్రిపరేషన్స్ మేము ఎలా చేసుకున్నామో అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది. సో ఏమేమి షాపింగ్ చేసామో కూడా ఈ వీడియోలో అయితే నేను మీతో షేర్ చేస్తాను. ఒకసారి వీడియో అయితే ఫుల్గా చూడండి. వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి లైక్ కూడా ఇచ్చేసేయండి. ఇక్కడైతే ఫస్ట్ పాలవెల్లి కొందామని వచ్చామన్నమాట షాప్కి. ఈ పాలవెల్లి అయితే మాకు బాగా నచ్చింది. యాక్చువల్లీ చెక్కది తీసుకుందాం అనుకున్నాము, బట్ చెక్కది లైఫ్ ఉండదు కదా అని చెప్పి ఇంకా ఇత్తడిది అయితే తీసుకుంటున్నాము. వర్షం అయితే పడుతూనే ఉంది డే అంతా కూడా. అప్పటికే మేము ఆఫ్టర్నూన్ నుంచి షాపింగ్ చేయడం స్టార్ట్ చేసాము. సో ఆఫ్టర్నూన్ కూడా వర్షం పడుతూనే ఉంది, కానీ జనాలు ఎక్కడా తగ్గట్లేదు. మేము ఎలాగో షాపింగ్ చేయడానికి వచ్చామో అలాగే అందరూ కూడా వచ్చారనమాట. చాలా రష్గా ఉంది. ఫస్ట్ అయితే మేము పాలవెల్లి షాపింగ్ అయిపోయాక ఇంకా రిలయన్స్కి అయితే వెళ్ళాము. కొన్ని ఐటమ్స్ అయితే తీసుకోవాలి, ఇలాగే పంచదార, బెల్లం, ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకుందామని వచ్చామన్నమాట. సో అవే ఇక్కడ షాపింగ్ చేస్తున్నాము. అవి ఎలాగో ఇంట్లో కూడా అయిపోకొచ్చాయి. ఇంకా ఇవి మనకి రేపు ప్రసాదంలోకి కావాలి కదా అని చెక్ చేస్తున్నాం అనమాట. నా కళ్ళ ముందరే ఉన్న ఐటమ్స్ కూడా నేను తిరిగి చూడాల్సి వస్తుంది. సో ఇక్కడ బిల్ వేయించేసుకొని ఇంకా బయటకు వచ్చేసాం అనమాట. సో ఇది షాపింగ్ చేసాము. ఇంకా పూలు చూసారా ఇక్కడ ఎన్ని వేస్తున్నారో. ఈ 100 రూపీస్కి నాకైతే 100 రూపీస్కి ఇంత తక్కువ అనిపించింది పూలైతే. వాళ్ళకు కూడా పాపం పండగలప్పుడే కదా సీజను. సో వాటి దారుణంగా రేట్లు పెంచేశారు అన్నీ కూడా. సో ఇంకా తప్పదు, కావాల్సిన ఐటమ్స్ అయితే షాపింగ్ చేసుకుంటూనే ఉన్నాము. ఒక 3-4 టైమ్స్ అయితే తిరుగుతూనే ఉన్నాం అనమాట. ఒక్కొక్కటి మర్చిపోతూ అట్లా వెళ్ళి మళ్ళీ తెచ్చుకుంటూ ఉన్నాము. సో ఫైనల్గా ఇవైతే తెచ్చుకున్నాము. సో అవేంటో కూడా ఇప్పుడు చూపిస్తాను 1 by 1. సో ఇక్కడ ఫస్ట్ కలువ పూలు అయితే చూపిస్తున్నాను. ఇవి 20 రూపీస్కి 5 అయితే ఇచ్చారు. చాలా బాగున్నాయి. ఇంకా మీరు ఇంటికి వెళ్ళగానే ఒక బకెట్లో అయితే వేసేసుకోండి అని ఆ అమ్మాయి అతను చెప్పారనమాట. సో అందుకని ఫస్ట్ అయితే కట్ చేస్తున్నాను, లెంగ్త్ ఎక్కువ ఉన్నాయని చెప్పి. సో కట్ చేసి బకెట్లో అయితే వేసేస్తున్నాను. మార్నింగ్కి ఈ విచ్చుకుంటాయంట. సో అందుకని 1 by 1 పెట్టేస్తున్నాను. అలాగే ఇంకా ఊరు నుంచి అత్తమ్మ మందార పూలు అయితే పంపించారు మొగ్గల్ని. సో అవి కూడా ఈ బకెట్లో వేసేస్తే మార్నింగ్కి పూలు పూస్తాయి కదా అని చెప్పి అవి కూడా వేసేస్తున్నాను. యాక్చువల్లీ ఎప్పుడు కూడా అత్తమ్మ వాళ్ళతోనే మేము పండగ జరుపుకుంటాము. ఈసారి కుదరలేదు, ఎందుకంటే హౌస్ అయితే షిఫ్ట్ అవుతున్నాము. సో అందుకని ఈసారి మాకు కుదరలేదు అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి చేసుకోవడము. సో ఇక్కడే చేసుకుంటున్నాము. ఇంకొక 2 days తర్వాత ఇంకా హౌస్ షిఫ్ట్ అయిపోతున్నాము. హౌస్ ప్లస్ ప్లేస్ కూడా మారిపోతున్నాం అనమాట. అందుకే నా వెనకాల మంచం పైన అయితే కొంచెం గజిబిజిగా స్టఫ్ అంతా ఉంది. సో దాన్ని ఇగ్నోర్ చేసేయండి. సో మేము ప్యాకింగ్ చేసుకుంటున్నాం అనమాట సైమల్టేనియస్లీ. సో ఈ పూజ వచ్చింది కాబట్టి ఇంకా అది పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే పూజ మీద కాన్సన్ట్రేషన్ చేద్దామని వినాయకుడి పూజకి కావాల్సిన ఐటమ్స్ కూడా తెచ్చుకున్నాం అనమాట. దేవుణ్ణి పెట్టడానికి పీట కూడా తెచ్చుకున్నాను అనమాట. పాలవెల్లితో పాటు 2 ఒకే షాప్లో తీసుకున్నాము. పాలవెల్లి ఏంటంటే అత్తమ్మ వాళ్ళకి ఆనవాయి ఉంది. సో అత్తమ్మ మీరు పాలవెల్లి పెట్టుకోవాలమ్మా కంపల్సరీ, సో అది తెచ్చుకోండి, ఇత్తడిదే బెస్ట్, సో ఇత్తడిది తీసుకోండి అని చెప్పారు. సో అందుకని ఇత్తడిదైతే పాలవెల్లి తీసుకున్నాము. చెక్కది ఏంటంటే లైఫ్ ఉండదు కదా అని చెప్పారు. సో ఇత్తడిది చెప్పారని ఇంక ఇత్తడిది తీసుకున్నాము. దానిపైన ఒక చిన్న కాయిన్ కూడా ఉంది, ఇత్తడి కాయిన్. దానిపైన వినాయకుడి బొమ్మ కూడా ఉంది. మరి అది ఎందుకు యూజ్ చేస్తారో తెలీదు.
పాలవెల్లి మీదే పెట్టాలా లేకపోతే పూజలో పెట్టాలో తెలియలేదు. నెక్స్ట్ ఫ్రూట్స్ గురించి అయితే మీకు చూపిస్తున్నానండి. మరీ దారుణము, ఇంకా చెప్పలేము. ఇంకా రేట్లు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. ఇక్కడ టూ తీసుకున్నాం అనమాట అన్ని ఫ్రూట్స్ కూడా. సో మారేడుకాయ, ఏలక్కాయ, యాపిల్స్, దానిమ్మ, బత్తాకాయ, జామకాయ, ఇంకా చెరుకు కూడా తీసుకున్నాము, గ్రేప్స్, ఇంకా మొక్కజొన్న అనమాట. సో ఇవన్నీ కూడా 2 పీసెస్ 40 లెక్కన తీసుకున్నారు. సో దారుణంగా అయింది. దీనికే మాకు 250 రూపీస్ దాకా అయ్యిందనమాట. సో అది మీతో కూడా షేర్ చేస్తున్నాను ఏమేమి షాపింగ్ చేసామా అని చెప్పి. నెక్స్ట్ ఈ అరటి పిలకలు అయితే తీసుకున్నాము. ఇది జస్ట్ నాకు 20 రూపీస్కే 4 పిలకలు ఇచ్చారు. చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ పంటలు ఎక్కువ కదా, సో అందుకనేమో తక్కువకి ఇచ్చారు అనిపించింది. ఇంకా అరిటాకులు కూడా తీసుకొచ్చుకున్నాం అనమాట. ప్రసాదం పెట్టుకోవాలి కదా, ఇంకా మనం ఫుడ్ కూడా అందులో తినొచ్చు కదా అని చెప్పి ఆ యొక్క 5 అనమాట సెట్. 5కి 20 రూపీస్కి ఇచ్చారు. ఇంకా పత్రి కూడా తెచ్చుకున్నాము. ఆల్రెడీ అత్తమ్మ కొంచెం పత్రి అయితే పంపించారు. సో మామయ్య తీసుకొచ్చారనమాట పత్రి. ఇంకా ఇక్కడ కూడా ఇంకొంచెం పత్రి కొనుక్కున్నాము. అలాగే మామిడాకులు కూడా. సో రిలయన్స్లో ఏమేమి షాపింగ్ చేశానో అది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. సో సరదాగా షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానని చెప్పాను కదా, కిస్మిస్, ఇంకా బాదం కాదు, జీడిపప్పు, ఇంకా బెల్లము, చక్కెర, ఎండుమిరపకాయలు లేవండి. సో అవి కూడా తెచ్చుకున్నాను అనమాట. ఇంకా అవి చూపించేశాక నైట్ డిన్నర్కి అయితే ఇడ్లీ పెట్టాను. సో ఇడ్లీ అయితే తింటున్నాం అనమాట విత్ చట్నీతో. యాక్చువల్లీ డే అంతా కూడా ఫాస్టింగ్, ట్యూస్డే కాబట్టి ఫాస్టింగ్ ఉంటున్నాం మేము. సో ఫాస్టింగ్లో షాపింగ్ అన్నీ చేసి వచ్చాము. షాపింగ్కి కూడా ఒక 3-4 టైమ్స్ అయితే వెళ్ళాము. ఒక్కొక్కటి మర్చిపోతూ ఉన్నాము. సో మళ్ళీ అన్నీ కూడా పట్టేసుకొని ఒకేసారి క్యారీ చేయలేమని చెప్పి ఒక్కసారి కొన్ని తెచ్చుకొని అవి ఇంట్లో పెట్టేసుకొని మళ్ళీ వెళ్ళి మళ్ళీ తెచ్చుకున్నాము ఆ వర్షంలోనే. సో వర్షం అయితే డే అంతా కూడా వస్తూనే ఉన్నింది. డిన్నర్ ఫినిష్ చేశాక కొంతసేపు తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ముందుగా ప్రీ ప్రిపరేషన్స్ అయితే చేసుకున్నానండి. సో గుగ్గులకి శనగలకి మనం నానబెట్టుకోవాలి శనగలు. సో అందుకని అది, ఇంకా కుడుములకి బియ్యం నానబెట్టుకున్నాను, వడపప్పుకి పెసరపప్పు నానబెట్టుకున్నాను అనమాట. అలాగే బెల్లం కూడా తురిమి ఒక బౌల్లో అయితే వేసి పెట్టేసుకున్నాను. సో కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఒక బౌల్లో, పెద్ద బౌల్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. సో ఇంకా పాలవెల్లి సంగతికి వస్తే ఇది కొత్తది కాబట్టి ఫస్ట్ అయితే నేను దీన్ని వాష్ చేసేసాను. తర్వాత నీట్గా తుడిచేసి పసుపు అయితే అప్లై చేస్తున్నాను. సో మా వారు ఏం చెప్పారంటే, నువ్వు నాకు పసుపు కుంకుమ పెట్టిచ్చేసేయి, నేను దాన్ని డెకరేట్ చేస్తాను, నీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా అని చెప్పారు. సరే అని చెప్పి నేను ఫస్ట్ పాలవెల్లినైతే నీట్గా క్లీన్ చేసేసుకొని పసుపు అంతా రాసేసి తర్వాత కుంకుమ బొట్లు కూడా పెట్టేశాను అనమాట. సో అదే డిస్కస్ చేసుకుంటూ పెడుతున్నాము కుంకుమ బొట్లు. ఏంటంటే మధ్యలో వినాయకుడు ఇంకా లక్ష్మీదేవి కూడా ఉన్నారనమాట. సో వాటిపైన పెట్టాలా లేకపోతే మిడిల్లో పెట్టాలా అని డిస్కస్ చేస్తూ పెట్టానమాట. సో ఫైనల్గా మిడిల్లోనే పెట్టాను, ఎందుకంటే ఆ బొమ్మలు కనిపించాలి కదా మనకి అని చెప్పి. సో ఇక్కడ వాటి పైన కూడా పెడతాము మనము బొట్లయితే. సో ఇలా నేను రెడీ చేసి ఇచ్చేసాను. మా వారేంటంటే ఫ్రూట్స్ అన్నీ కూడా కట్టేశారనమాట, పాలవెల్లికి నీట్గా కట్టారు, చాలా బాగా అనిపించింది. సో నాకు ఆ పని ప్లేస్లో నేను వేరే పని అయితే చూసుకున్నాను, ఎందుకంటే ఇంకా పూజా మందిర్ క్లీన్ చేసుకోవాలి, పూజకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి కదా. సో అందుకని మా వారు హెల్ప్ చేశారనమాట. ఇవి ఫ్రూట్స్ అయితే అన్ని పాలవెల్లికి ఒక్కొక్కటి కట్టేశారు. చాలా బాగుంది అవుట్పుట్ అయితే. మీరు కూడా ఒకసారి చూడండి చివరి వరకు. ఇన్ని రోజులు మేము డెకరేషన్ ఒకటే చేసుకునే వాళ్ళం అనమాట. ప్రసాదాలన్నీ కూడా అత్తమ్మ ప్రిపేర్ చేసేది. ఇప్పుడు ఏంటంటే నేనే ప్రసాదం చేసుకోవాలి, నేనే డెకరేషన్స్ కూడా చేసుకోవాలి కదా. సో అది కొంచెం టైం ప్రాసెస్ ఎక్కువ అయిపోతుందన్నమాట. సో ఇలా అయితే మా వారు డెకరేట్ చేశారు పాలవెల్లిని. నాకైతే చాలా బాగా నచ్చింది. మధ్యలో ఫ్లవర్స్ కూడా యాడ్ చేశారనమాట. డెకరేషన్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా ఈ పాలవెల్లిని ఎక్కడ కట్టారో చూడండి.
ఇది ఒక పార్టీషియన్కి కటన్ రాడ్ అనమాట, దీనికైతే కట్టేశారు. సో మేము డెకరేషన్ చేయడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి తర్వాత దీన్ని తీసి మళ్ళీ పూజలు అయితే కడతామన్నమాట. ప్రస్తుతానికి ఇక్కడ పెట్టాము డెకరేషన్ కోసమే. తర్వాత నేను ఇంకా పూజా మందిర్ అంతా కూడా క్లీన్ చేసుకున్నాను. ఈ రూమ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకొని అవసరమైన ఐటమ్స్ అన్నీ కూడా ఇంకా మందిర్ దగ్గరికి తెచ్చి పక్కన పెట్టేసుకుంటున్నాను. మార్నింగ్కి కొంచెం ఈజీ అవుతుంది అని చెప్పి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఒక దగ్గర చేర్చేసుకుంటున్నాను అనమాట. పాలవెల్లి కట్టిన ఫ్రూట్స్ ఇంకా కొన్ని మిగిలాయి అనమాట. సో అవన్నీ కూడా ఇలా పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈ ప్రిపరేషన్స్ వ్లాగ్ ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ ఇచ్చేయండి. అలాగే మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి, మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కంటిన్యూషన్ వీడియో పూజా వ్లాగ్ కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను, అది కూడా చూడండి.